Know the occasion ki ela prepare avvalanedi. I will tell you now. Okay, knowing the occasion always help you present yourself better among occasion ఏంటి అనేది తెలుసుకోవడం వల్ల నీకు నున్ను బెటర్గా ప్రిపేర్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఇట్ హెల్ప్స్ యూ ప్రిపేర్ ఫిజికల్లీ అండ్ ఫిజికల్గా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ మెంటల్గా కూడా మనం ప్రిపేర్ అవ్వాలి ఏదైనా అకేషన్కి వెళ్ళేటప్పుడు. బెటర్ టు నో ద అకేషన్ క్లియర్లీ. అకేషన్ ఏంటి అనేది చాలా క్లియర్గా తెలుసుకుంటేనే మనం ప్రిపేర్ అవ్వగలం. ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు జాయిన్ ద అకేషన్ అండ్ హౌ లాంగ్ ఇట్స్ లాస్ట్ ఫర్. ఆ అకేషన్కి ఎవరెవరు వస్తున్నారు, ఎంత టైం ఉంటుంది అనేది కూడా మనం క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఉండాలి. కన్ఫర్మ్ వెదర్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ డూ ఎనీథింగ్ ఓవర్ దేర్ లైక్ అడ్రసింగ్, ఆర్గనైజింగ్ ఈటీసీ అండ్ బీ ప్రిపేర్డ్ విత్ ద రిక్వైర్డ్ థింగ్స్. నువ్వు అకేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు, ఏమేమి అడ్రస్ చేయాలనుకుంటున్నావు, ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నావు అనేది బెటర్గా అన్ని థింగ్స్తో ప్రిపేర్ అవుతూ ఉండాలి. గ్రూమ్ వెల్ అంటే మన మేకప్ కూడా చక్కగా ఉండాలి ఏదైనా అకేషన్కి వెళ్ళేటప్పుడు. ఇట్ షోస్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. అది ఏం చూస్తుందంటే నీ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెంచుతుంది, అంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెంచుతుంటుంది. దిస్ ఈజ్ హైలీ డిజైరబుల్ క్వాలిటీ వన్ షుడ్ పోసెస్ టు ఇంప్రెస్ అదర్. ఈ గ్రూమింగ్ అనేది ఎందుకో చాలా అవసరం అంటే ఇతరులను ఇంప్రెస్ చేయడానికి ఈ మేకప్ అనేది చాలా అవసరం. ఇట్ స్టార్ట్ విత్ హైజీన్. హైజీన్ అంటే మన ఇమ్యూనిటీ ఎంత చక్కగా ఉంటే ఇతరులను ఇంప్రూవ్ చేయొచ్చు. టేక్ ఏ షవర్ అండ్ యూజ్ డియోరెంట్. మనం స్నానం చేయాలి, తర్వాత స్ప్రే ఏదైనా ఉంటే స్ప్రే కూడా యూజ్ చేసుకోవాలి. బికాజ్ బాడీ ఆర్డర్ ఈజ్ అన్ ఇన్స్టెంట్ టర్న్ ఆఫ్. బాడీ అనేది చెమట ఎప్పుడు పడుతూనే ఉంటుంది కాబట్టి నువ్వు స్ప్రే అనేది తప్పుకో వాడాలి. హ్యావ్ యువర్ హెయిర్ కట్ అండ్ స్టైల్ డేస్ బిఫోర్ ద అకేషన్. హెయిర్ కట్ క్లియర్గా ఉందా లేదా చూసుకోవాలి, స్టైలిష్గా ఉందా లేదా, అకేషన్కి తగ్గట్టుగా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. మేక్ షూర్ దట్ యువర్ హెయిర్ ఈజ్ కంబుడ్ అండ్ నెయిల్స్ ఆర్ ట్రిమ్డ్ అండ్ క్లీన్. అకేషన్కి వెళ్ళే ముందు హెయిర్ అనేది మంచిగా దూకున్నామా లేదో చూసుకోవాలి, ట్రిమ్మింగ్ కూడా చేసుకున్నామా లేదో చూసుకోవాలి, నెయిల్స్ కూడా చక్కగా కట్ చేసుకున్నామా లేదా అనేది కూడా చూసుకోవాలి, క్లీన్గా ఉన్నదా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. గో లైట్ ఆన్ ద పెర్ఫ్యూమ్ అండ్ ఆఫ్టర్ షేవ్ లోషన్. ఆఫ్టర్ షేవింగ్ తర్వాత కొంచెం పెర్ఫ్యూమ్ కొట్టుకుంటే స్మెల్ కూడా బాగుంటుంది. అంత గ్రూమింగ్ అనేది చాలా ఉండాలి. డ్రెస్ దట్ మ్యాటర్స్. ఇప్పుడు అకేషన్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ కూడా చాలా ఇంపార్టెంటే. చూజ్ ఎ డ్రెస్ ఇన్ అప్రోప్రియేట్ టు ద అకేషన్. అకేషన్కి తగ్గట్లు మన డ్రెస్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. మేక్ షూర్ దట్ యువర్ డ్రెస్ విల్ నాట్ డామినేట్ యువర్ ఫేస్. మీ డ్రెస్ ఏది వేసుకున్నారో మీ ముఖానికి డామినేట్ చేసుకునేటట్లు మాత్రం చూసుకోవద్దు. ఈ బట్టలను మీరు డామినేట్ చేసేటట్లు మాత్రమే చూసుకోవాలి. ఎన్షూర్ దట్ నన్ ఆఫ్ యువర్ క్లాత్స్ ఆర్ పింక్డ్. మీ బట్టలు ఏమి మరకలు లేకుండా మాత్రం చూసుకోండి. ఆర్ వర్స్ స్టిల్ స్టెయిన్డ్. ఏవైనా మడతలు పడినట్లు కానీ మరకలు కానీ ఉన్నట్లు మాత్రం చూసుకోవద్దు. ఫర్గెట్ నాట్ టు పాలిష్ యువర్ షూస్ అనేది పాలిష్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇఫ్ యు వర్ గ్లాసెస్, నువ్వేమైనా గ్లాసెస్ ఏమైనా వేసుకుంటే మేక్ షూర్ ద లెన్సెస్ ఆర్ క్లీన్. నీ లెన్సెస్ క్లీన్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. లేడీస్ షుడ్ కీప్ ద అకేషన్ ఇన్ మైండ్ వైల్ గోయింగ్ ఫర్ మేకప్ అండ్ జ్యువెలరీ. అమ్మాయిలు అనేది చాలా జాగ్రత్తగా వహించాలి మేకప్ విషయంలో, నగల విషయంలో. లైట్ మేకప్ అండ్ మినిమమ్ జ్యువెలరీస్ ప్రిఫర్ టు మోస్ట్ ఆఫ్ ద ఫార్మల్ అకేషన్. ఏదైనా ఫార్మల్ అకేషన్స్కి వెళ్ళేటప్పుడు లైట్ మేకప్ కానీ లైట్ జ్యువెలరీ అనేది, బంగారం అనేది సరిపోతుంది. బీ ఆన్ టైం పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా, అకేషన్స్ కానీ దేనికైనా. ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద అకేషన్స్ ఇస్ కిల్లింగ్ ద టైం. చాలా అకేషన్స్కి చెడిపోవడానికి కారణం ఏమిటంటే టైంకి రాకపోవడమే. చాలా వరకు మిస్అండర్స్టాండింగ్ అనేది చాలా వరకు ఉంటుంది. ఇట్ క్యాన్ బీ అవర్స్ ఆర్ అదర్స్. అది మనదైనా అవ్వచ్చు, లేకపోతే ఎవరిదైనా వేరే వాళ్ళదైనా అవ్వచ్చు. Going too early or too late is going to be disgusting to the host or sometimes the guest. కొన్నిసార్లు మనం ఎర్లీగా వెళ్ళడం కానీ లేట్గా వెళ్ళడం కానీ ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది హోస్ట్కి కానీ సమ్టైమ్ ద గెస్ట్. ఆతిథ్యం ఇచ్చేవాడికి కానీ గెస్ట్కి కానీ చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ట్రై టు బీ దేర్ ఫ్యూ మినిట్స్ ఎర్లీ. కొన్ని నిమిషాలకు ముందే మనం వెళ్ళాలి.
Start early and allow flexibility for possible delays in traffic. చాలా ఎర్లీగా మనం స్టార్ట్ చేయాలి, ట్రాఫిక్స్ ఏమీ లేకుండా ముందే అండ్ రాంగ్ టర్న్ సమ్ టైమ్, కొన్నిసార్లు రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంటాం. కీప్ ద హోస్ట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ యువర్ రీచింగ్. హోస్ట్కి ముందే ఇన్ఫార్మ్ చేయాలి మనం రీచ్ అయ్యాం. ఇట్ కీప్స్ ద హోస్ట్ ఇన్ మూడ్స్. అది హోస్ట్కి మంచి మూడ్లో ఉంటుంది. ఓకే, బీ యువర్ సెల్ఫ్. నువ్వు ఎలా ఉండాలో అలా మాత్రమే ఉండు. లెర్న్ టు బి యువర్ సెల్ఫ్. నువ్వు నీలాగే ఉండాలి తప్ప వేరే వాళ్ళ యాక్టింగ్ అనేది చేయకూడదు. ఓకే, ట్రై టు బి రిలాక్స్డ్ అండ్ కాన్ఫిడెంట్. చాలా రిలాక్స్గా కాన్ఫిడెంట్గా ఉండేటట్లు నువ్వు మార్చుకో. నెవర్ ట్రై టు బి సంథింగ్ దట్ యు ఆర్ నాట్. ఎప్పుడూ వేరే వాళ్ళ ఉండడానికి మాత్రం ప్రయత్నించకు. బికాజ్ యూ క్యాన్ ప్రిటెండ్ ఫర్ లాంగ్ టైమ్. అలా ప్రయత్నిస్తే ఏమవుతుంది, కొంత సమయానికి నువ్వు కోల్పోతూ ఉంటావు. ఇఫ్ యూ ఫీల్ nervous and on edge, this can make the other person silly. ఇఫ్ యూ ఫీల్ nervous, చాలా నర్వస్గా ఫీల్ అయితే నువ్వే మోసపోతూ ఉంటావు. దిస్ క్యాన్ మేక్ అదర్స్ పర్సన్ ఇల్. నిన్ను చూసి ఎలా ఉంటాడు, సిక్ అయిపోతూ ఉంటాడు. అట్ ఈజ్ అండ్ ద షూర్ వే టు క్రియేట్ ద రాంగ్ ఇంప్రెషన్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తి మీ పైన రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. లెట్ ద అదర్ పర్సన్ ఫీల్ మోర్ అట్ ఈజ్ బై బీయింగ్ రిలాక్స్డ్ అండ్ కాన్ఫిడెంట్. నువ్వు అవతల వ్యక్తితో చాలా చురుకుగా యాక్టివ్గా ఉంటే అవతల వ్యక్తికి కూడా చాలా రిలాక్స్గా కాన్ఫిడెంట్గా కూడా ఉంటుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి సాలిడ్ ఫౌండేషన్ ఫర్ మేకింగ్ ఎ గుడ్ ఫస్ట్ ఇంప్రెషన్. నువ్వు మంచిగా కాన్ఫిడెంట్గా రిలాక్స్గా ఉంటే అవతల వ్యక్తికి చాలా గుడ్ ఇంప్రెషన్ అనేది నీ మీద వస్తుంది. మరొకటి ఏంటంటే స్మైల్. చిరునవ్వు అనేది ఎప్పుడు ఉండాలి. చిరునవ్వులు కూడా రెండు టైపులు ఉంటాయి, బ్యాడ్ ఉంటుంది, చెడ్డ ఉంటుంది. హ్యావ్ ఎ స్మైల్ అండ్ ద వరల్డ్ స్మైల్ టు. నువ్వు స్మైల్ చేస్తే వరల్డ్ కూడా నీ గురించి స్మైల్ చేస్తూ ఉంటుంది. There is nothing more than a smile to create an everlasting first impression. ఈ స్మైల్ క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి బెస్ట్ రెమెడీ ఇది. బట్ ఇట్ నీడ్స్ టు బి డన్ కేర్ఫుల్లీ. చాలా జాగ్రత్తగా నవ్వు అనేది నవ్వాలి. అండ్ దెన్ ఓన్లీ ఇట్ మేక్స్ ఆల్ ద మ్యాజిక్ ఇన్ మైండ్. ఆ నవ్వు చిరునవ్వుతో మ్యాజిక్ అనేది చేయవచ్చు. A warm and confident smile will put both you and the other person at ease. ఒక వార్మ్ అండ్ కాన్ఫిడెంట్ స్మైల్ నువ్వు ఇస్తే అవతల వ్యక్తికి చాలా ఆతృతగా నిన్ను చూసి చాలా ఆతృతగా ఉంటుంది. ఇట్ బిల్డ్స్ బ్రిడ్జ్ బిట్వీన్ టూ స్ట్రేంజర్స్. ఇదేంటనేది ఒక బంధాన్ని అనేది ఏర్పరుస్తూ ఉంటుంది ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య. People love to be with one who wears a smile at long. ఎవరైతే ఎక్కువగా మంచిగా నవ్వుతూ ఉంటారో వాళ్ళ పట్ల చాలా బాగుంటుంది. ఓకే, ఐ కాంటాక్ట్ అనేది కూడా చాలా ముఖ్యం. ఇట్ షోస్ యూ కాన్ఫిడెన్స్ లెవెల్స్. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చూపిస్తుంది. People judge your honesty and confidence based on how you maintain your eye contact when you meet. నువ్వు ఎవరైనా కొత్త వ్యక్తిని మీట్ అయ్యేటప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలాగా తెలుసుకుంటారు అంటే నీ ఐ కాంటాక్ట్, నీ కళ్ళను బట్టి అవతల వారి వ్యక్తిని గుర్తించవచ్చు. ఐ కాంటాక్ట్ డజంట్ మీన్ స్టేరింగ్ ఆర్ గేజింగ్ ఆర్ అట్ సంబడి. ఐ కాంటాక్ట్ అంటే కళ్ళు తిప్పడం కాదు, గేజింగ్ చేయడం కానీ సంబడి చూడడం కానీ అది కాదు. లుక్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ఎ పర్సన్ ఫర్ ఎ మూమెంట్ విత్ ఎ హ్యాపీ ఫీల్ ఇన్ మైండ్ అండ్ బ్రేక్ ఇట్. ఎవరైనా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తునేటప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూసి అంటే బ్రేక్ చేయాలి. స్మైల్ అండ్ మంచి ఫీల్తో చూస్తూ ఉండాలి. అగైన్ యూ రెజ్యూమ్ యువర్ ఐ కాంటాక్ట్ అండ్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ పీరియడ్. తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంటూ ఉండు. లాంగ్ పీరియడ్లో చూస్తూ ఉండాలి. కళ్ళలో కళ్ళు పెట్టి చూసి బ్రేక్ చేయాలి. దస్ ఇంక్రీజ్ ద టైమ్ క్రియేట్ వార్మ్ ఫీల్. అది వార్మ్ ఫీల్ అనేది క్రియేట్ చేస్తుండే. బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. యాక్షన్స్ అనేవి వర్డ్స్ కంటే చాలా పవర్ఫుల్గా తెలుస్తుంది. అది మనకి అనారోగ్యం నుంచి వచ్చిన వర్డ్ ఇది. ఓరల్ యు మే టెల్ లైస్. ఓరల్గా నువ్వు అబద్ధాలు చెప్పొచ్చు.
బట్ యువర్ బాడీ లాంగ్వేజ్ డస్ నాట్ నోట్ హౌ టు టెల్ లైస్. నీ బాడీ లాంగ్వేజ్ అనేది అబద్ధం అనేది ఎప్పుడు చెప్పదు. స్టాండ్ అప్ స్ట్రైట్ అండ్ టేక్ ఏ డీప్ బ్రెత్. స్ట్రైట్గా నిలబడండి, టేక్ డీప్ బ్రీత్ తీసుకోండి. టేక్ ఏ క్విక్ లుక్ అట్ ద పర్సన్ యూ వాంట్ ఇంప్రెస్. ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నా వాళ్ళని ఒకసారి లుక్ వేయండి. వాక్ టువర్డ్స్ హిమ్ విత్ ఏ కాన్ఫిడెంట్ స్ట్రైట్. కాన్ఫిడెంట్తో మీరు అతని వ్యక్తి పక్కన నడవండి. వెన్ యూ రీచ్ ద పర్సన్, ఎప్పుడైతే ఆ పర్సన్ రీచ్ చేస్తారో లుక్ ఇన్ టు హిజ్ ఐస్ అండ్ హోల్డ్ యువర్ కేస్ అప్ 2 or 3 seconds. అతను కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. తర్వాత హ్యాండ్ షేక్ ఇవ్వండి ఒక 2-3 seconds. లీన్ ఏ లిటిల్ ఫార్వర్డ్, హ్యావ్ ఎ స్మైల్, సెట్ దేర్ ఆర్ యు ఆర్. ప్రాపర్ షేక్ హ్యాండ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెవర్ ట్రై టు బ్యాచ్ ఇన్ టు అదర్స్ పర్సనల్ స్పేస్. పర్సనల్ స్పేస్లో వెళ్ళడానికి చూడకూడదు. రెస్పెక్ట్ హిజ్ ప్రైవసీ. వాళ్ళ ప్రైవసీ అనేది మనం రెస్పెక్ట్ చేయాలి. డోంట్ బీ లేజీ ఇన్ ఎక్స్టెండింగ్ యువర్ హ్యాండ్. నువ్వు ఒకరికి చేయి ఇచ్చేటప్పుడు బద్ధకంగా అనేది ఫీల్ అవ్వకూడదు. అండ్ బీ జెంటల్ అండ్ షార్ప్. జెంటల్గా షార్ప్గా ఉండండి. డోంట్ బీ టు హ్యాస్టీ టు విత్డ్రా యువర్ హ్యాండ్. ఇట్ షోస్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. వెంటనే చేయి అనేది తీసేవద్దు, అది నీకు లేజీతనంగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. నో ద కల్చరల్ డిఫరెన్సెస్ అండ్ కాషియస్ వ్యాన్ విత్ ఆపోజిట్ సెక్స్. ఎవరైనా ఆపోజిట్ సెక్స్తో మీరు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. ఒక బాయ్ లేడీతో షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ప్రవర్తిస్తూ ఉండాలి. ట్రై టు బి ఫేమ్ అండ్ అసెప్టివ్ వ్యాన్ ప్రెస్సింగ్ ద హ్యాండ్, డోంట్ క్రష్ ఇట్. ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు చాలా చక్కగా ఇవ్వాలి, ప్రెస్ అనేది చేయకూడదు. నెవర్ ఇనిషియేట్ టు షేక్ హ్యాండ్స్ విత్ ఎల్డర్స్ ఆర్ సుపీరియర్స్. ఎవరైనా పెద్దవాళ్ళతో షేక్ హ్యాండ్స్ అనేది ఇవ్వద్దు. ఇట్ ఈజ్ అఫెన్షియల్ ఇన్ సమ్ ప్లేసెస్. కొన్ని ప్లేసెస్లో అది అనేది పెద్ద శిక్ష. ఓకే, లాంగ్వేజ్. యువర్ లాంగ్వేజ్ ప్లేస్ అ వైటల్ రోల్ స్ట్రెంథెనింగ్ యువర్ బెస్ట్ ఇంప్రెషన్ దట్ హ్యాస్ ఆల్రెడీ క్రియేటెడ్ యువర్. లాంగ్వేజ్ అనేది, భాష అనేది చాలా ఇంపార్టెంట్. మన భావ వ్యక్తీకరణ చాలా ఇంపార్టెంట్. Don't overdo in this regard. Choose the language which is comfortable to and the others as well. నీకు ఎలా కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ ప్లస్ అదర్స్ కూడా ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అది నేర్చుకోండి. లెట్ యువర్ లాంగ్వేజ్ బీ ఫ్రమ్ ఫారెన్. ఏదైనా ఫారెన్ నుంచి ఫ్రీగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి. డోంట్ టు ట్రై యూజ్ బాంబస్టిక్ వర్డ్స్ సో యువర్ లాంగ్వేజ్ ఫ్రౌస్. ఏదైనా పెద్ద పదాలు అనేది వాడొద్దు ఇతరులకి ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఓకే, అవాయిడ్ యూజింగ్ ద వర్డ్స్ దట్ యు ఆర్ నాట్ ఫెమిలియర్ టు యూ. అలాంటి వర్డ్ వాడకూడదు. నీకు వాడు సరిపోని వ్యక్తి కాదు అనే వర్డ్ అనేది వాడొద్దు. యూజ్ సింపుల్ వర్డ్ దట్ మేక్ బోత్ ఆఫ్ యూ ఫీల్ అట్ ఈజ్. సింపుల్ వర్డ్స్ వాడండి, ఇద్దరు ఫీల్ అండ్ కంఫర్టబుల్గా ఉండడానికి. డోంట్ టాక్ టూ మచ్. Talking too much will not help create a killer fast impression, but a worse impression. Don't try to talk as if you are the man of the world by talking of something that you are not aware. ఎక్కువగా మాట్లాడొద్దు. ఎంత మాట్లాడాలో అంత మాత్రమే మాట్లాడండి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి. నెవర్ ట్రై టు టాక్ సంథింగ్ నాన్సెన్స్ అబౌట్ సంబడి ఎల్స్ హూ ఇస్ ఆబ్సెంట్. ఎవరో లేని వ్యక్తి గురించి మాట్లాడి మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. డోంట్ ఈవెన్ ఎంటర్టైన్ దిస్ వెన్ ద అదర్ పర్సన్ టాక్స్. కంట్రోల్ యువర్ టంగ్ వెన్ యూ ఈట్ అ టాక్. ఎప్పుడైనా తినేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు మాత్రం నీ టంగ్ అనేది కంట్రోల్ ఉంచుకోవాలి. ఓకే, బీ కేర్ఫుల్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ హెల్ప్స్ యూ ఇన్ క్రియేటింగ్ ద బెస్ట్ ఇంప్రెషన్ వెన్ ఎంప్లాయిడ్ ప్రాపర్లీ. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది చాలా ఇంపార్టెంట్. But it leaves you at help when it is not used properly. Use it when occasion strikes. Sense of humor does not mean cracking jokes, but it does not mean smiling, laughing and avoiding. Daily serious demand. Be careful.